ఓ భక్తుడికి ఒక దర్శనం కలిగిందట. ఓ భక్తురాలికి అనుకోండి. ఓ రోజు దేవుని ముందుకు వచ్చి, ప్రభా, ఈ భారభరితమైన సిలువ నేను మోయలేకపోతున్నా, కాబట్టి నేను సిలువ మార్చుకుంటా. ఓకే, అదిగో అక్కడ చాలా సిలువలు ఉన్నాయి, అవి ఇతరులకు చెందిన సిలువలు, తీసుకో, నీకు ఏది నచ్చిద్దో అది తీసుకుపోమన్నాడు. రకరకాల సిలువలు ఉన్నాయి అక్కడ. ఈమె పోయింది, ఆ సిలువని ఈ సిలువని తిరగేసి ఓ సిలువని ఎత్తుకుంది. కొంత దూరం నడిచింది. అబ్బో, ఇది కొంచెం పొడవు ఎక్కువైనట్టుంది. సన్నగానే ఉంది కానీ పొడవు ఎక్కువైనట్టుంది, నాకు కొంచెం అన్కంఫర్ట్గా ఉందని మళ్ళీ వెనక్కొచ్చింది. ఏమి నా కుమారి అన్నాడు. ఇది కొంచెం ఈ వెడల్పు తక్కువగా ఉంది కానీ పొడవు ఎక్కువైంది ప్రభువా. డోంట్ వరీ, అక్కడ పడేసి ఆ ఉన్న సిలువలో ఇంకో దాన్ని చూసుకొని తీసుకొని పో. మళ్ళీ 4-5 సిలువలు తిరిగేసి మళ్ళీ ఇంకోటి ఎత్తుకుంది. ఇది బాగుంది అని ఎత్తుకుంది. కొంచెం దూరం పోయిన తర్వాత అది పొడవు మోయనంగానే ఉంది కానీ దాని మందం ఎక్కువగా ఉంది. ఈ మెడ దగ్గర అన్కంఫర్ట్గా ఉంది. కొంచెం దూరం పోయినాక, బా, ఇదేందో మందంగా ఉంది, వద్దు అని, ప్రభువా డోంట్ వరీ, పడేసి ఇంకోటి తీసుకొని పో. ఇంకొక సిలువు తీసుకొని పోయింది. అది తీసుకొని కొంచెం దూరం పోయింది. అది ఇంకొక సమస్యను కనిపించింది. దానికి ఈ హ్యాండ్స్ ఉంటాయి, ఈ పొడుగు ఉన్నాయి. మళ్ళీ ప్రభువా అంది. డోంట్ వరీ నా కుమారి, తీసుకొని పో. 4వది తీసుకుంది. 5-6 సిలువలు గ్రేడ్ చేయడం, 4వది ఇంకోటి కూడా తీసుకుంది. ఇప్పటికి ఎన్ని? 4వది. అది కూడా తీసుకెళ్ళింది. అందులో కూడా ఏదో అసౌకర్యం. ప్రభా, బాగలేదు ప్రభా, ఇంకొక ఛాన్స్, ఇంకొక సిలువ మార్చుకుంటాను. ఓకే, డోంట్ వరీ బిడ్డ, నువ్వు అట్లే ఇబ్బంది పడద్దు, తీసుకొని పో. అప్పుడు మళ్ళా సిలువలు తిరగేసి ఒక సిలువను తీసుకుంది. అది పర్ఫెక్ట్గా సరిపోయింది. అది ఎత్తుకొని ముందుకు వెళ్తూ ఉంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, అబ్బా, ఈ సిలువ నాకు కంఫర్ట్గా ఉంది. అంతకుముందు 4 సిలువలు నాకు సరిగ్గా సరిపోలేదు, నాకు అన్కంఫర్ట్ ఉన్నాయి. ఈ సిలువ అయితే కరెక్ట్గా, ఇది నా కోసమే చేసినట్టుంది, పర్ఫెక్ట్గా ఉంది, దీన్ని ఈజీగా మోసుకొని పోవచ్చు, ఇది నాకు పెద్ద భారం అనిపించట్లేదు అని దాన్ని పరకాయించి చూస్తే దాని మీద ఆమె పేరే రాసుంది. అంటే ఫస్ట్ ఏ సిలువ అయితే పడేసిందో ఇది నాకు సెట్ కాలేదని 4 సిలువలు ఎంపిక చేసుకొని మోస్తే ఆ 4 ఆమెకు సెట్ కాల. చివరికి ఆమె ముందు పడేసిన సిలువ అన్ని సిలువల్లో కలిసిపోయింది. ఆ సిలువను చూసి చివరికి తన సిలువ తను ఎత్తుకొని కంఫర్ట్ ఫీల్ అయ్యింది. అప్పుడు ప్రభు అన్నాడు, నా కుమారి, నీ భుజం మీద ఉన్న సిలువ ఎవరిదో తెలుసా అన్నాడు. నా పేరే రాసిందిగా ప్రభువా. నీ కోసం సిద్ధపరిచిందమ్మా అది. నీ సిలువని ఇంకొకళ్ళు మోయలేరు, ఇంకొక సిలువని నువ్వు మోయలేవు. ఎవరి సిలువ వాళ్ళే మోయాలి. వాక్యం ఏముంది? ఎవడైనా నువ్వు నన్ను వెంబడింప గోరినేడల ప్రతిదినము పక్కోడు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవాలి కదా, కాదా? తన సిలువను ఎత్తుకొని, దేన్ని ఎత్తుకొని? ప్రైజ్ ద లార్డ్. ఎవరికి ఏ లైఫ్ ఇవ్వాలో, ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో, ఎవరిని ఎందుకు ఎలా వాడుకోవాలో ఆ కథానాయకుడికి తెలుసు. సో జీవితంలో మనశ్శాంతిని కాపాడుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన మాట చెప్పా. మరి ఎంతమందికి ఎక్కిందో నాకు తెలియదు. నా లైఫ్ ఇలా ఎందుకో, వాళ్ళ లైఫ్ అలా ఎందుకు అనే దరిద్రపు ఆలోచన ఎన్నడూ రానియొద్దు. నాకు ఈ పేదరికం ఏంది, వాళ్ళకంత సంపన్న స్థితి ఏందనే ఆలోచన ఎన్నడూ రానియొద్దు. సంపన్నులుగా ఉన్నవాళ్ళు నీ అంత సుఖంగా లేరు, సౌఖ్యంగా లేరు. నీకు ఇచ్చిందేదో ఇచ్చాడు, అందులోనే నీకు ప్రశాంతత ఇచ్చాడు.
నీకు ఇచ్చిన దాన్ని బట్టి, నీకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకో. ఆయన తలుచుకుంటే భవిష్యత్తులో నీకు కూడా ఇస్తాడు. ఇచ్చిందాక ఓపిక పట్టు. అంతేగాని పక్కోళ్ళతో పోల్చుకొని ఇప్పుడు నీ ప్లేట్ నిండా ఆహారం పెడితే దాన్ని తృణీకరించవద్దు. నీ సృష్టికర్తను నువ్వు అవమానపరిచిన దానివి అవుతావు, అవమానపరిచిన వాడివి అవుతావు.